సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకు ఈ మాసంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి చాలా విశిష్టత కలిగిన ఏకాదశి. అంటే మనకు 24 ఏకాదశులు ఉన్నప్పటికీ ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క విశిష్టతతో ఉంటుంది. ఈ ఏకాదశి విశిష్టత గురించి, ఆ రోజు ఆచరించే విధానాలు, అంటే ప్రతి ఒక్క మానవునికి కోరికలు సహజం. ఎక్కువ కాలంగా ధర్మంగా ఉండి కూడా కోరిక నెరవేరట్లేదు అనుకునే వాళ్ళు ఈ ఏకాదశి రోజున ఉపయోగించుకునే అవకాశం ఏమైనా ఉందా కోరిక నెరవేరడానికి? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఇలా ఏకాదశికి పేర్లు. ఇది ప్రామాణికం. ఇది ఇంకా పతాక స్థాయి సన్నివేశంతో కలిగినటువంటిది. అలాగే ఉత్తర ద్వార ప్రవేశం అనేటువంటిది ఒకటి. ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏమిటంటే, ప్రతి వాళ్ళము కోరుకునేది వైకుంఠానికి దారి అనేటువంటిది కావాలి అని. వైకుంఠ ద్వార ప్రాప్తి అని మనం దాంట్లో రాయటమే చెప్తారు. ఏమిటి వైకుంఠం? ఎందుకు? ప్రతి వాళ్ళు నరకానికి వెళ్ళాలని కోరుకోము కదా. కోరుకోరు. శ్రీ మహావిష్ణువు దగ్గర అయితే ఆయన వైభోగం కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇప్పుడు తిరుమల చూస్తే అదే వైకుంఠం. కలియుగ వైకుంఠం అని అంటున్నాం మనం. అది కలియుగ వైకుంఠం అనే కాదు, ఇంకా వైకుంఠం వైకుంఠం ఈ యుగంలో మాత్రమే అని మనం అనడానికి లేదు. అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణము. ఎవరిని చూడు పసుపు పట్టించుకొని లేదా నామాలు పెట్టుకొని గోవిందా 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 అనుకుంటూ వెళ్ళటము, తీయడం, రావటము, జనాలు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు సంతోషంగా. అక్కడికి పోగానే మనస్సు ఎన్ని కష్టాలు ఉండినా ఆ కొండ మీద అడుగు పెట్టంగానే ప్రతి వాళ్లకు కూడా మనస్సు ఎంత ప్రశాంతత ఉంటుంది. అటువంటి వైకుంఠమే వైకుంఠం. ఎందుకు ఇవి మామూలుగా అంటే, ఏకాదశి వ్రతం అని మనకు వ్రతాలు చాలా ఉన్నాయి. ఏకాదశి వ్రతం అనేటువంటిది మొదలు పెడతాం. ఎప్పటి నుంచి? ఇప్పుడు ఇది అయిపోగానే, పుష్యమాసంలో అయిపోగానే, ఇప్పుడు ఈ ఏకాదశి అనేటువంటిది అయిపోగానే మళ్ళీ ప్రారంభం అవుతుంటుంది. మళ్ళీ నెలకు వస్తుంది కదా. అవును అవును గురుగారు. బహుళ ఏకాదశి, శుద్ధ ఏకాదశులు వస్తుంటాయి. ఇలా ఏకాదశులు ఇలా మనము పాటించటములో ఏమిటి అంటే, ఏకాదశి అంటే ఏకాదశి నాడు ఇంట్లో ఎవరు వంట చేసేవాళ్ళు కాదు పూర్వం. ఎవరి ఇళ్లల్లోనూ పొగ వచ్చేది కదా. అప్పుడు కట్టెల పొయ్యి, ఇప్పుడు ఎవరింట్లోనూ ఇప్పుడు కూడా పొగలు రావు అనుకోండి. కట్టెల పొయ్యితో చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఎవరింట్లోనూ అబ్బాయి ఈరోజు ఏకాదశి, ఎవరింట్లో చూసినా పళ్ళు పాలు ఇవి మాత్రమే తిని ఉంటారు. అవి కూడా తినరు. ఏకాదశి అనేటువంటి దాంతో ఉపవాసము అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఏమిటి అంటే, స్వామికి సమీపముగా భగవంతుడికి సంబంధించినటువంటిది పుస్తకం పట్టుకొని చదువుతూ ఉండటము, చెయ్యటం, స్వామికి అనుకూలముగా మనము దానికి సంబంధించిన స్తోత్రాలు ఇంకొకటో చేసుకుంటూ అనుష్ఠానం చేసుకోవటము, దేవతార్చన చేసుకునే వాళ్ళు చేసుకోవటము, ఇలాంటివి స్వామికి దగ్గరగా ఉండి ఉపవాసం అనేటువంటిది ఉంటూ ఏమి తినకుండా మరుసటి రోజు మళ్ళీ దేవతార్చన అంతా చేసుకున్న తర్వాత ఎవరికైనా ద్వాదశి అనేటువంటిది వస్తుంది. ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి తాంబూలము అనేటువంటిది ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి తాంబూలము ఇచ్చి తర్వాత వీళ్ళు భోజనం చేయటం అనేటువంటిది సాంప్రదాయం. ఒక మనిషికి ఎవరికన్నా ఇవ్వటం బ్రాహ్మణులకు ఎవరికో ఒకరికి ఫలానా అనేది ఏం లేదు. అభ్యాగతో స్వయం విష్ణువు ఎవరికైనా ఒక వ్యక్తిని పిలిస్తాం. మనం ఏమంటామంటే ఏదో బ్రాహ్మణులకే ఇవ్వాలి అనేటువంటిది చెప్తుంటాం. ఇస్తే పరమ సంతోషం. ఎందుకంటే బ్రాహ్మణు మమ దేవత. ఎందుకంటే భగవంతుడు నడిచి రాడు. ఒకటి, భగవంతుడికి నిరంతరము అర్చన చేసేటువంటిది, పూజలు కార్యక్రమాలు చేసేటువంటిది బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణులకి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు సంతోషం. అందుకని బ్రాహ్మణులకి ఇవ్వడం జరుగుతుంది.
ఇచ్చినప్పుడు ఒక మంత్రం ఉంటుంది, అది చదవటం. నేను స్వీకరిస్తున్నాను, నువ్వు ఇస్తున్నాను, నేను స్వీకరిస్తున్నాను అనేటువంటి అది చెప్పటము. ఎందుకంటే బ్రాహ్మణుని యొక్క అధీనము మంత్రము, మంత్రాధీనం దైవము, మంత్రాధీనం అని, మంత్రం బ్రాహ్మణాధీనం అని. ఇది ఈ ఉదాత్వాలు అనుదాత్వాలు ఏత్వాలు ఎలా పలకాలను అలా పలుకుతాడు సుష్టుగా పద్ధతిగా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి తప్పులు వలకుండా చెప్తారు బ్రాహ్మలు అనేటువంటిది. అది అందుకని ఇవన్నీ కూడా ఏదో ఒకదానికొకటి లింకు అలా ఇచ్చి వాళ్ళు సంతోషంగా ఏదో ఆ రోజు భోజనం చేయటం అంటే భగవంతుడికి మేము ఇచ్చుకున్నాము అని ఆత్మతృప్తి. మనకు ఒక తృప్తి ఎప్పుడు వస్తుంది? మానసికమైన తృప్తి ఎప్పుడు అంటే ఏకాదశి వ్రతం అయిపోగానే ఒక తాంబూలం ఇచ్చినాను, అబ్బా సంతోషం అని. మనకు మంజునాథ సినిమాలో కూడా ఈరోజు ఎవరు రాలేదే భోజనం పెట్టడానికి అని వెతుకుతూ ఉంటాడు. ఇవన్నీ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే శాస్త్రాల్లో ఉన్నవే, అందుకనే అలా చూస్తారు. దైవం మానుష రూపేనాడు. భగవంతుడు ఎప్పుడు కూడా శంకు చక్రాలు గద పట్టుకొని రాడు, ఇంకొక మనిషి రూపంలోనే వస్తాడు. వీళ్ళని చూద్దాము పెడతారా పెట్టరా అని అలా వచ్చి తినిపోవడం అనేది జరుగుతుంది. ఇలా పాటిస్తూ ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటి రోజు ఉత్తర ద్వారము గుండా స్వామిని దర్శనము చేసుకుంటే మనకు సంపూర్ణమవుతుంది ఈ ఏకాదశి వ్రతం. ఇలాంటి ఏకాదశులు, ఏకాదశి అంటే ఏమి? 11. జీవితంలో ప్రతి వాళ్ళు ఒక 11 సంవత్సరాల పాటు ఏకధాటిగా దీన్ని ఒక ప్రామాణికముగా పెట్టుకొని చేస్తారు. అంటే వచ్చే 24 ఏకాదశులు 11 సంవత్సరాలు చేయాలా గురుగారు? వరుస అంతే కదా, దాని అర్థమే అది. ఏదో ఒక సంవత్సరం చేస్తాను 2 ఏళ్ళు చేస్తాను అనేది కాదు. ఏకాదశం అంటేనే ఏకాదశ వార రుద్రాభిషేకం అని మనం ఎందుకు చెప్తున్నాం? అది 11 సార్లు 11 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఎక్కడా అడ్డంకి రాకుండా వీళ్ళు గనక జీవితంలో 120 సంవత్సరాలు మానవుడి యొక్క ఆయుర్దాయం యొక్క ఇదైతే 11 సంవత్సరాల పాటు చేయడం ఏం పెద్ద సంగతి. అలా ప్రతి సంవత్సరము ఇలా ఉపవాసం ఉండి ఏకాదశులు ఇలా వచ్చే వైకుంఠ ఏకాదశికి ఇలా మామూలుగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటూ చెందుతూ వస్తున్నారు అంటే వాళ్ళ జీవితము మోక్షము అని శాస్త్రములో ఉండేటువంటి మాట. ఇక ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం ఏమి పాటిస్తే మంచిది, ఏం చేసుకుంటే మనకు నిజంగా మేలు జరుగుతుంది, అంతే కదా. ఇంకా కోరికలు మీరు అన్నట్టుగా ఏవో కోరికలు ఉంటాయి. ఒక్కో మనిషికి ఒక్కొక్క రకమైన కోరిక. కార్లు ఉండేవాడు పెద్ద కారు కొనాలనో, లేకపోతే ఒక ఇల్లే ఉండేవాడు ఇంకొక ఇల్లు పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, అపార్ట్మెంట్ ఉండేవాడు విల్లా కొనుక్కోవాలని, విల్లా ఉండేవాడు ఇంకా కొంచెం 1 ఎకరాలు కట్టుకోవాలని. మానవుడికి తృప్తి అనేటువంటిది కొంచెము తక్కువే, చాలా తక్కువ, కొంచెం తక్కువ అందాం. అంటే ఉండకూడదు అనడానికి మనకేం హక్కు లేదు కదా, ఉండాలి మానవుడు కాబట్టి ఉండాలి కోరికలు. అలా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలి అనేటువంటివి కొన్ని అయితే, ఇంట్లో కొంచెం పిల్లలకు కావాల్సినటువంటి ఉపకృతులు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అనేక రకాల కోరికలు ఏవో ఉంటాయి. ఇంట్లో పిల్లలకు సంతానము గురించి కావచ్చు. దైవము కదా భగవంతుడు, అందుకని ఏ దైవము ఎటువంటి వరం ఇస్తాడో కనుక అందరికీ మనం మొక్కుతాం. గణపతి దగ్గర నుండి ప్రతి దైవము, ప్రతి దేవాలయం, ప్రతిదీ ఒక గుడి అనేటువంటిది పెట్టుకొని ఏ పుట్టలో ఏ పాము ఉందో, అన్ని పుట్టల్లో ఒకే రకమైన పాము ఉండదు కదా, ఏ పాము మనకు అనుగ్రహం ఇస్తుందో, ఏం జరుగుతుందో అనేటువంటి దీంతో ఈ ఏకాదశులు వచ్చినా ఇంకొకటి వచ్చినా ప్రతిదీ కూడా మనము ప్రామాణికముగా మనము ఏదో మొక్కుకొని మనం అనుకూలంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో మనం చేసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా నేనేమంటున్నానంటే ఏకాదశి రోజు ఎవరైతే దేవాలయానికి ఏకాదశి రోజు మనం వెళుతున్నామో, నేను ఇందాక 11 ఏకాదశి అని మనం ఒక ఇది అనుకున్నాం. మనం ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమంటే అమ్మ, మనకు ఆ కోరికలు నెరవేరాలి, మనకు మేలు జరగాలి అనేటువంటి భావన ఉండేటువంటి వాళ్ళు ఒక 11 కాయిన్స్ కానీ, 11 రూపాయలు కానీ, 1100 కానీ, 11,000 కానీ, 11 లక్షలు కానీ, అది వాళ్ళ సౌకర్యం. ఎవరి శక్తి వాళ్ళది, తప్పులేదు కదమ్మా. ఎవరి శక్తి వాళ్ళది, వాళ్ళ శక్తి అనుసారము. ఒకవేళ కాయిన్స్ అయితే
సమాజంలో ప్రతి వాళ్ళు చేసుకోగలిగినటువంటిది అవును కదా. అవును ఈ 11 కాయిన్స్కు నిజానికి కాస్త గంధము బొట్టు పెట్టి హ్మ్. ముందు రోజు ఏకాదశి కంటే దశమి రోజు ఓకే ముందు రోజే కాస్త అమ్మవారు లక్ష్మీదేవి యొక్క పూజ అనేటువంటిది ఏది తొమలపాకులు హ్మ్. 3 తొమలపాకులు 2 వక్కలు ఆ, దాంట్లో ఈ 11 కాయిన్స్ పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి హ్మ్. ఆరాధన చేసి ఆ తోలపాకుతో సహా మరుసటి రోజు ఏకాదశి రోజు ఈ తాంబూలాన్ని తీసుకువెళ్ళి హ్మ్. ఆ తాంబూలము 2 వక్కలు 3 తమలపాకులు పక్కన పెట్టి హ్మ్. ఆ 11 రూపాయలు ఆ హుండీలో వేసేయడం ఓకే ఓకే భగవంతుడికి ఆ, చేసుకుంటే మనం ఏమి ఇచ్చినాము భగవంతుడికి అనే దాన్ని బట్టి మనకి ఇవ్వాల్సినటువంటిది ఇస్తాడు. హ్మ్. ఈ ఏకాదశి కదా, వైకుంఠ ఏకాదశి కదా, అవును గురుగారు ఏకాదశికి 11 ప్రామాణికం కదా. హ్మ్. ఈ కాయిన్స్ లక్ష్మీదేవి ఆమె వక్షస్థలంలో మహావిష్ణువు యొక్క వక్షస్థలములోనే లక్ష్మీదేవి ఉంటుంది కదా. అంతే కదా ఆయన హృదయానికి ప్రీతికరమైనటువంటిది గనక ఈ పని మనం డబ్బులు వేస్తే ప్రీతికరమా అంటే, ధనం అంటే లక్ష్మీదేవి, మనకు కావాల్సింది ఏమిటి, మూలం అదే కదా, అంతే మనకు మేలు జరగాలి కదా. ఒక 11 కాయిన్స్ మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి అష్టోత్తరము ముందు రోజే చేసి పెట్టుకొని, హ్మ్. లేదు అదే రోజు పొద్దున్నే తెల్లవారుజామునే చేసి ఆ, దైవం దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి ఆ క్యూలో నిలబడినంతసేపు వేరే వేరే మాటలు కాకుండా ఆ, మహాలక్ష్మీదేవిని విష్ణుమూర్తిని స్మరిస్తూ వెళ్ళి ఆ తోలపాకులు అవన్నీ దాంట్లోకి వేయనీరు కాబట్టి అవి పక్కన పెట్టి కాయిన్స్ అందులో వేస్తే వీళ్లకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది అని నా భావన. అంటే ఏదైనా కామ్యం గురించి చేసుకుంటుంటే అది సంకల్పం చేసుకోవాలా గురుగారు లక్ష్మీ పూజ చేసేటప్పుడు? ఏదైనా అంతే కదా, మనం ఏ కోరికతో చేసుకుంటున్నావో అవును ఈ కోరికలు లేకోకుండా ఎవరు చేయరు కదా. అవును కోరికలు ఉండాలి కదా, ఉంటాయి కదా, సహజం కదమ్మా. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఏకాదశి వ్రతం చేస్తూ ఏ కోరిక లేకపోయినా తల్లి నన్ను చల్లగా చూడండి నా కుటుంబాన్ని కూడా మెడుకోవచ్చు కదా. అంతే కదా అమ్మాయి ఇంకో 100 ఏకాదశులు నాకు ఇట్లా చేసేటువంటి శక్తిని ఈ తల్లిని కోరుకోవచ్చు కదా, అవును తప్పులేదు కదా. అవును గురుగారు అలా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ కోరిక ఉండినా, ఎంత క్లిష్టమైనటువంటిది ఉండినా, మనకు క్లిష్టమైంది భగవంతుడు అమ్మవారు ఒక కంట ఓరకంట అట్లా కన్ను తెరిచి చూస్తే చాలు అని కదా మనం ఉంటాం. అంతే కనుక అమ్మవారు స్వామి యొక్క వక్షస్థలములోనే అమ్మవారు వేరు స్వామి వేరు కాదు కదా. హ్మ్. హ్మ్. శ్రీ వెంకటేశ్వర స్వామి అవును మనము శ్రీ పార్వతీ పరమేశ్వరు మనం చెప్పుకుంటున్నాం కదా. అవును అవును అందుకని ఈ శ్రీకారంలోనే అమ్మవారు ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని అక్కడ మనం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ 11 కాయిన్స్ అనేటువంటి పదం తీసుకోవడానికి ఏమిటంటే హ్మ్. ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఈజీగా అందుబాటులో అందుబాటులో ఉండాలి. వాస్తవం గురుగారు ఎందుకంటే ప్రతి వాళ్ళు చేసుకోగలిగినటువంటిది ఉండాలి. విన్న తర్వాత అయ్యో మేము చేసుకునే స్తోమత లేదే అనుకునేటట్టుగా ఉండకూడదు అంటే ఎందుకంటే భక్తి అందరికీ సంబంధించింది. అంతే గురుగారు ఏమ్మా డబ్బు లేకపోవచ్చు, భక్తి లేని వాడు ఉండడు కదమ్మా. ఉండరు. డబ్బుతో కొలవలేనిటువంటిదే భక్తి. అంతే ఎంత ఇచ్చినా భక్తికి తూగలేనటువంటిదే భక్తి. అందువలన ప్రతి పేదవాడికి కూడా సులభ భక్తుడు భగవంతుడు. నారాయణ అంటే చాలు పుణ్యం అని అనుకుంటున్నాము కదా. అవును వెంకటేశ్వర అని పేర్లు కూడా పూర్వం అందుకే పెట్టుకునేవాళ్ళు, ఆ పేర్లతో పిలిస్తే పుణ్యం వస్తుంది అని. హా, అందుకనే ఒరే అని తిట్టేవాళ్ళు కాదు, నాయన ఓకే వెంకటేశ్వర ఎందుకు నాయన ఇట్లా చేసినావు అనేవాళ్ళు. ఆహా. ఒక మాట అనాల్సి వస్తే కూడా ఒరేయ్ అని తండ్రి కొడుకును పిలిచేటువంటి రోజులు లేవప్పుడు. ఓ ఇప్పుడు మనము విపరీతముగా ఒకరినొకరిని దూషించుకునేటువంటి పరిస్థితులకు వచ్చినాం, అవును ఆ పేరుకు అర్థం తెలియక. అవును తిడితే కూడా దేవుణ్ణి తిట్టినట్టు అవుతుంది అని, మందలిస్తే కూడా దేవుణ్ణి మందలించినంత ఇది అవుతుందని జాగ్రత్త నాయన, హ్మ్. బాగుండండి ఇట్లా నెమ్మదిగా మాట్లాడేటువంటి తత్వం ఉన్నింది. ఆ, అందుకే తీసుకునే దీన్ని నడిచేటువంటి నడవడిక అన్నీ కూడా ఉంటాయి కదమ్మా. అందుకని అందరికీ సులభంగా ఉండాలి. చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నవాళ్ళు కూడా మీరు ఇంకా ఎక్కువ వేయాలంటే వేయొచ్చు, ఇది చేసే వెయ్యాలి. ఏదేసినా భగవంతుడికి శక్తి కొద్దీ ఈ 11 కాయిన్సే చెయ్యాలి. ఉన్నవాడైనా ఎంత ఉన్నవాడైనా 11 కాయిన్స్కు ఆ పూజ చేసుకొని ఎవరికి అవసరమో వాళ్ళు చేయాలి. ఇగో నా బదులు నువ్వు చెయ్యి, హ్మ్.
మనకు నగ ఒకరికి కొనుక్కుంటే నా బదులు నువ్వు వేసుకోపో అని చెప్తారా? లేదు, నాకే కావాలనుకుంటున్నాను కదా. అందుకు ఎవరికి సమస్య మనస్ఫూర్తిగా ఉంటే, ఎవరి పిల్లలకు మనస్ఫూర్తిగా ఉంటే వాళ్ళు వాళ్ళ కోసం చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి మార్గము. ఇది వాళ్ళే చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే. ఆ చేసుకుంటేనే పుణ్యం. అలా చేసుకుని ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. మీరు అడిగేదాన్ని బట్టి నాకు ఇంకో అనుమానం వస్తుంది. ఎందుకంటే మరి ఇద్దరు కలిసి చేయాలన్నా భర్త కోరిక వేరు, భార్య కోరిక వేరు కదా. ఇద్దరు కలిసి ఇద్దరు ఏకోన్ముఖంగా ఒకటే కోరిక కోరుకోవాలి. నాకు బిజినెస్ లో వేరే కష్టం ఉంది, నేను వేరే కోరుకుంటాను, నువ్వు ఇది కోరుకో, నేను అది కోరుకుంటానంటే కాదు. ముందు నీ ఇంటి సమస్య తీర్చుకో. ముందు మనం స్నానం చేసి గుడికి వెళ్తే గుడిలో ఉండే పవిత్రత మనకు వస్తుంది. ముందు మన ఇంటి సమస్య తీర్చుకుంటే ఒకదాని మీద అని ఉండాలి. ఆ ఒకటి ఏదో కోరుకోండి, ఆ బలమైనటువంటిది. లేదు భార్యను మెప్పించి ముందు నీ ఎదుగుదల కోసమే కోరుకుంటారా, అది మీరు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఒక పద్ధతిగా చేసుకుంటే మేలవుతుంది. అంతేగాని ఇంట్లో మేము అందరు ఉన్నాం కదా తలా ఒకరు దిక్కు కోరు. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఇంట్లో ఆడపిల్లలు నాకు కావాల్సింది నేను కోరుకుంటా. ఇప్పుడు ఎట్లుంటాయంటే మా అమ్మాయి కోరుకున్న వరుడు జరగొద్దు కాక అని మొక్కొని, అమ్మాయి నాకు కావాల్సిన వరుడే నాకు కావాలని కోరుకొని, ఇవన్నీ క్లిష్టమైనటువంటి వ్యవహారాల్లోకి పోరాదు. అది కూడా చెప్తున్నా. లవ్ మ్యారేజ్ వద్దు, మేము కుదిర్చిన సంబంధం ఇది కాదు కావాల్సింది, అది కాదు కావాల్సింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం కోరుకోవాలి? అలా ఉన్నప్పుడు మా అమ్మాయికి మంచి మార్గాన్ని చూపించు తండ్రిని కోరుకోవాలి ఇద్దరు కలిసి. ఒక తాటి మీద ఉంటే పనులు నడుస్తాయి. అందుకే ఇంట్లో నలుగురు చేతికుండే 4 వేళ్ళు ఏకోన్ముఖముగా మనం పిడికిలి బిగిస్తే ఒక పని అనేది జరుగుతుంది, ఒక పని చేయగలుగుతున్నాం. మనం పెన్నుతో ఒకటి రాయాలన్నా సంతకం పెట్టాలన్నా కూడా ఇవన్నీ ముడుచుకొని బలాన్ని ఇవ్వగలిగితేనే పెడతాం. ఇవన్నీ తెరుచుకొని బలాన్ని పెన్ను మీరు సంతకం చేయండి ఇట్లా తెరిచి మూసుకుంటేనే మనం సంతకం పెట్టగలుగుతాం. ఇలా ముడుచుకొని తెరిచి మనం సంతకం చేయండి, చేయలేము. చూడండి, పెట్టలేము. అప్పుడే సంతకం తేడా వస్తుంది. ఈ తేడా ఉందని వెనక్కి పంపిస్తాడు. అందుకని అన్ని కలిసి మనం ఇంట్లో ఏకోన్ముఖముగా ఇంట్లో ఉండే సమస్య ఒకటిగా భార్యాభర్తలు ఇంటి పెద్దలు ఎప్పుడు కూడా కోరుకుంటారో అది జరుగుతుంది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన వాళ్ళం మేము కూడా పూర్తిగా క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది తల్లి. అంతే. చక్కటి వివరణ గురుగారు. నిజంగా అంటే చాలా మందిలో ఇది నిజంగా డౌట్ రేజ్ అవుతుంది. మీరే దాన్ని అర్థం చేసుకొని దానికి కూడా ఒక వివరణ ఇచ్చారండి. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.